భారతీయ సంస్కృతి, ఇది భారతీయ సంస్కృతి, ఇది ఏ కొనసాగునెడల, ఇది ఏ కొనసాగునెడల ఈ దేశములో నదులెండిపోవుటుండదు. ఇది భారతీయ సంస్కృతి, ఇది ఏ కొనసాగునెడల ఈ దేశములో నదులెండిపోవుటుండదు. ఉదయింపని ఆర్ద్రభావముండదు మదిలో, ఉదయింపని ఆర్ద్రభావము ఉండదు మదిలో. ఇది భారతీయ సంస్కృతి. మనం ఎప్పుడో ఒకానప్పుడు వారు అనుగ్రహిస్తే దృశ్యశ్రవణ మాధ్యమాలలో తప్ప చూడలేని వినలేని తపోమయ స్వరూపులందరినీ ఈవేళ ఒక్క వేదికపై స్వాములెల్ల ఋషితీర్థముగా కనిపించు దృశ్యము ఈ ఒకటియు చూచితే. ఈ శిల్పారామంలో శిల్పకళా వేదిక ఒక గంగానదీ తీరమవుతోంది, ఒక సరయూ నదీ తీరమవుతోంది, ఒక యమునా నదీ తీరమవుతోంది, ఒక కృష్ణా గోదావరి సంగమం అవుతోంది. అపూర్వమైనటువంటి సంగమం ఇది. అన్ని రకాల మార్గాలకు చెందినటువంటి పీఠాధిపతులు. హిందూ ధర్మం అంటే బహుళ మార్గ సమ్మేళనం. ఒకే ఒక భగవంతుణ్ణి ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని, మార్గాలు ఏవైనా లక్ష్యం ఒక్కటే అని విశాలమైన హృదయంతో అన్ని రకాల ఆచారాలని, అన్ని రకాల సంప్రదాయాలని, ఏకదండి ద్విదండి త్రిదండి మొదలైన అన్ని రకాల సంప్రదాయాలని గౌరవిస్తూ మనం శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో, అమ్మా శివుడో మాధవుడో గణాధిపతియో శ్రీమత్పరాశక్తియో, ఎవరో ఎందరో దేవతల్ గెలరు, ఎవరో ఎందరో దేవతల్ గెలరు, వారి సృష్టి మూలం వనన్ వివరించన్ భవదీయ గర్భము. ఇండియాలో పుట్టడానికి ఇతర దేశాల్లో పుట్టడానికి ప్రధానమైన తేడా ఇదే. ఇక్కడ పుట్టినవాడు భగవంతుణ్ణి తన ఇష్టం ప్రకారం తన ఇష్టం వచ్చిన పద్ధతిలో ఆరాధన చేసుకోవచ్చు. ఇతర దేశాల్లో మరి ఎక్కడైనా అయితే వారు చెప్పినట్టే మనం వినాలి, లేకపోతే ఎన్ని గొడవలు అయిపోతాయో అందరికీ తెలుసున్నది. కొన్ని వేల మార్గాలలో, కొన్ని వేల సంప్రదాయాలలో, కొన్ని వేల రూపాలలో, అనంత రూపాలు ధరించినటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధించేటువంటి ధర్మం ఏదైనా ప్రపంచం మొత్తం మీద ఉంటే హిందూ ధర్మం ఒక్కటి. అటువంటి ధర్మానికి ప్రతీకలైనటువంటి మహానుభావులని ఇప్పుడు వేదిక మీదకి మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క పీఠం, ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం. ఒకరు బ్రహ్మలోకం, ఒకరు వైకుంఠం, ఒకరు కైలాసం, ఒకరు సరస్వతీదేవి వాయించేటువంటి కక్షపి వీణ, ఇంకొకరు నారదుని వీణ మహతి, ఇంకొకరు తుంబురుని వీణ కళావతి. ఎవరిని తక్కువ అంటాం, ఎవరిని ఎక్కువ అంటాం? ఇవాళ నిజంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకమంతా అనేక జన్మలలో చేసినటువంటి సుకృత పరిపాకం ఫలితంగా ఈవేళ వేదిక మీద మహానుభావుల్ని మనం దర్శించబోతూ ఉన్నాం. వారి పాద ద్వంద్వాన్ని ముట్టుకునేటువంటి యోగ్యత కూడా జన్మజన్మల పుణ్యం చేసుకుంటే కానీ మనకది కలగదే. అటువంటి మహానుభావుల్ని సాంగంగా సంపూర్ణంగా సావకాశంగా చూసేటువంటి భాగ్యం కలిగించినటువంటి భక్తి టీవీ యాజమాన్యానికి వారిలో ఒకణ్ణి అయినా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. అటువంటి స్వాములకి స్వాగతం పలుకుతూ ముందుగా సనాతన పీఠాలలో ఒకటైన పుష్పగిరి పీఠాధీశ్వరులుగా వైదిక సంస్కృతి పరిరక్షణకు దశాబ్దాలుగా కృషి చేస్తూ ఉన్న యతీశ్వరులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి ఆలయాలలో సంప్రదాయాల పరిరక్షణ, సనాతన ధర్మాన్ని పరివ్యాప్తం చేయడానికి శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి చేయని కృషి లేదు, తిరగని ఊరు లేదు. అటువంటి మహాస్వామిని విద్యాత్వాన్ని, నృసింహత్వాన్ని, భారతీత్వాన్ని, స్వామిత్వాన్ని తనలో నింపుకున్నటువంటి పుష్పగిరి పీఠాధిపతుల్ని సవినయంగా, సభక్తికంగా, సప్రశ్రయంగా వేదిక మీదగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హిందూ ధర్మానికి ఒక ప్రతీకగా నిలిచి మేం పరమహంస పరివ్రాజకులం మాత్రమే కాదు, ధర్మంలో ఉండే పవిత్రతని కాపాడడానికి కంకణం కట్టుకున్నామని నిరూపణ చేస్తూ శ్రీ రామానుజుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అన్ని వర్గాల ప్రజలలో ఆధ్యాత్మిక ప్రబోధాన్ని ప్రచారం చేయడానికి అహరకం కృషి చేస్తున్నటువంటి స్వామి
శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామిని భక్తులందరి కరతాళ ధ్వనుల మధ్య సభక్తికంగా, సప్రశ్రయంగా, సవినయంగా వేదిక మీదగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతిగా మా కవులకి, అవధానులకి, పండితులకి ఇప్పటికీ ఆయన్ని అలాగే పిలవాలని ఉంటుంది. వారికి మేం కనపడితే అలాగే పిలవయ్యా అంటారు. అనర్గళమైన భాషణానికి ప్రసిద్ధి చెందిన ప్రసాదరాయ కులపతి గారు మౌనస్వామి పీఠానికి వారసులు కావడం ఆశ్చర్యకరమైనదే కాదు, అతి సహజమైనది కూడా. భారతీయ ధర్మంలో మాట్లాడవలసినంత వరకు మాట్లాడాలి, ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేయాలి. కుర్తాళం పీఠం మౌనస్వామి స్థాపించినటువంటిది. అటువంటి కుర్తాళం మహాపీఠానికి అధిపతి, విశ్వవ్యాప్తంగా భారతీయ సంస్కృత ఔన్నత్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో ప్రచారం చేస్తూ ఖ్యాతి గడిస్తున్న స్వామి శ్రీ విశ్వయోగి విశ్వంజీ ముఖ్యంగా కుల మతాలకు అతీతంగా విశ్వశాంతి కోసం సనాతన ధర్మమే ఆచరణీయమని నలుదిశలా చాటుతున్నటువంటి అవధూతేంద్రులు దత్తాత్రేయ సంప్రదాయంలో ప్రముఖులైన వారు పాటలతో, పద్యాలతో ఒకప్పుడు లెక్కల మాస్టర్గా ఉన్నప్పటి నుంచి ఈవేళ పీఠాధిపతులలో కూడా లెక్కల్లో ఉన్నటువంటి మనిషిగా పాఠం చెప్పేటువంటి అలవాటు కలిగిన వారు కాబట్టి అన్ని రకాల వారికి గుణపాఠాలు సైతం చెప్పగలిగిన వ్యక్తిగా దేశ విదేశాలలో పేరు ప్రఖ్యాతి గడించి హిందూ ధర్మం అంటే మా విశ్వంజీ, అదుగో గంగానది తరంగాలలా ప్రకాశిస్తున్నటువంటి వారి కేశపాశమే దీనికి సంకేతం అన్నట్టుగా ప్రకాశిస్తూ ఉన్న విశ్వయోగి విశ్వంజీకి భక్తి టీవీ సాదరపూర్వకమైనటువంటి స్వాగతాన్ని చెబుతోంది. అనంతరం శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి శృంగేరి అనుబంధ పీఠాన్ని స్థాపించి ధర్మపురిలో, తపోవనాన్ని స్థాపించి తునిలో సనాతన ధర్మ పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేస్తున్న సచ్చిదానంద సరస్వతి స్వామికి ఈ వేదిక సాదరంగా, సప్రశ్రయంగా, సభక్తికంగా, సవినయంగా, పాదాభివందన పూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నది. వైదిక సంస్కృతి పరిరక్షణకు వీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు నిరుపమానం. శిష్య సంతతిని సైతం బోధకులుగా తయారు చేసి ఆధ్యాత్మిక భావ వీచికలని ప్రవహింపజేసి తపించిపోతున్న మానవ హృదయాలకి ఒకంత ఉపశమనాన్ని కలిగిస్తున్న మహానుభావులు శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామికి మా భక్తి టీవీ తరఫున, వనితా టీవీ తరఫున, రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఆదరపూర్వకమైనటువంటి స్వాగతం, సవినయమైనటువంటి స్వాగతం సమర్పిస్తూ ఉన్నాం. అనంతరం శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామి హైదరాబాదులోని సీతారాంబాగ్లో జగన్నాథపీఠం అధిపతిగా రామానుజుల ప్రబోధాన్ని చాటుతూ వైదిక సంస్కృతి పరిరక్షణలో భాగంగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సనాతన ధర్మాన్ని చినజీయర్ స్వామి వారితో కలిసి ప్రచారం చేస్తూ ఉన్న యతీశ్వరులు శ్రీవ్రతధర రామానుజ జీయర్ స్వామి శ్రీ విద్యా ప్రచారము, శ్రీదేవి విద్యా ప్రచారము రెండు భుజాలుగా ప్రకాశిస్తున్నటువంటి స్వామికి భక్తి టీవీ తరఫున సభక్తికంగా స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం. కార్యకర్తలు, అయ్యా మీకు పలుకుతున్నటువంటి స్వాగతం హిందూ ధర్మానికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకే స్వాగతం పలుకుతున్నంతగా మేము ఆనందిస్తూ ఉన్నాం. ఈవేళ మా స్వాగతాన్ని అందుకున్నందుకు మీకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఆసనం మీద ఆసీనులు కావలసిందిగా శ్రీ వ్రతధర రామానుజ జీయర్ స్వామిని కోరుతూ ఉన్నాం. ఆలయాల పరిరక్షణను మొత్తం భుజాల మీద వేసుకున్నటువంటి స్వామి శ్రీ కమలానంద భారతీ స్వామి, ఆలయాల పరిరక్షణకు, సనాతన ధర్మ ప్రచారానికి అంకితమైన శ్రీ కమలానంద భారతీ స్వామి దేవాలయాల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులుగా, హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధీశ్వరులుగా 10,000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి గ్రామాన ఆధ్యాత్మిక జ్యోతులను వెలిగిస్తూ ఉన్నారు. శ్రీ కమలానంద భారతీ స్వామికి స్వాగతం పలుకుతూ ఉన్నాం సభక్తికంగా, సవినయంగా. అనంతరం కాకినాడలో శ్రీపీఠాన్ని స్థాపించి అభినవ వివేకానందులుగా ధర్మ సంరక్షణ కోసం పాటుపడుతూ ప్రజలలో, ముఖ్యంగా యువతరంలో ఆధ్యాత్మిక భావజాలాన్ని పెంపొందిస్తూ ఉన్న నవ యువ యతీశ్వరులు శ్రీ పరిపూర్ణానంద స్వామికి ఈ సభ 2 చేతులు జోడించి నమస్కరిస్తోంది. స్వామి మీ పాదపద్మాలకి. అమ్మవారి తేజస్సుతోనే వెలిగిందుపోతూ ఉన్న మా స్వామి పరిపూర్ణానంద స్వామికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాం.
సర్వవిధానంద సరస్వతీ స్వామి. పురాణాలు, ఉపనిషత్తులు, వేదాంతాన్ని ఆపోషణ బట్టి ధార్మికత ప్రాచుర్యానికి తత్పర ట్రస్ట్ ద్వారా శ్రీ సర్వవిధానంద సరస్వతీ స్వామి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. వారి పేరులో ఉన్న మాట వారికి తెలియని విషయం లేదు. సర్వజ్ఞ పీఠం ఇది సర్వవిధానంద సరస్వతీ స్వామి. ఆ నిరాడంబరత దానికి ఆ వేతృత్వానికి సంకేతంగా ప్రకాశిస్తూ ఉంది. వారికి మా భక్తి టీవీ తరఫున, వనితా టీవీ తరఫున, ఐన్ న్యూస్ తరఫున, ఎన్టీవీ తరఫున, వెరసి రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున, మా యాజమాన్యం తరఫున సభక్తికంగా సవినయంగా పాదాభివందన పూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం సర్వవిధానంద సరస్వతీ స్వామికి. ఒక్క వేదికపై స్వాములెల్ల ఋషి తీర్థముగా కనిపించు దృశ్యము ఈ విసటన చూచువాడవు. ఈవేళ మన పంట పండిందండి. నిజంగాను ఇంతమందిని వారి వారి పీఠాలకి వెళ్ళి దర్శించాలంటే ఈ జన్మకి సాధ్యమయ్యే విషయమేనా? అందుకోసం భక్తి టీవీకి మనం రుణపడి ఉన్నాం. నిజంగానే భక్తి టీవీ అనేది 5 సంవత్సరాల క్రితం ఆంధ్రదేశంలో తన కార్యక్రమాలు ప్రారంభించిన తర్వాత హిందూ ధర్మం పట్ల జనంలో కలిగిన ఉత్తేజం ఇంత అంతా కాదు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మా నరేంద్ర చౌదరి గారు మరింత బాగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటూ ఉన్నారు. అటువంటిది అలాగే కనీసం 3 నెలలకోసారి ఇటువంటి సమ్మేళనాన్ని నిర్వహించి హిందువులందరికీ కూడా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తామన్నారు. ఇక ఈ దేశం హిందూ దేశం, ఇక ఈ దేశం వైదిక ధర్మ మార్గంలో నడిచే దేశం. హిందూ అయిన వాడెవడు భయపడవలసిన అవసరం లేని అభయాన్ని భక్తి టీవీ మనకు అందించింది. వారి పేరు మీద, ఆ యాజమాన్యం పేరు మీద శ్రీ సత్యప్రధాన సంపూర్ణానంద స్వామి సుఖబ్రహ్మాశ్రమం పీఠాధీశ్వరులుగా సనాతన ధర్మాన్ని, వేదాంతాన్ని సమాజంలో పరివ్యాప్తం చేయడానికి వీరు అఖరకం పాటుపడుతూ ఉన్నారు. శ్రీ సంపూర్ణానంద స్వామిని సంపూర్ణానంద భరితమైన హృదయంతో వేదిక మీదకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఆత్మదర్శనమే సంపూర్ణమైన ఆనందం, ఆత్మజ్ఞానమే సంపూర్ణమైన ఆనందం. యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవాత్మనా తుష్టః తస్య కార్యం న విద్యతే అంటాడు పరమాత్మ భగవద్గీతలో. ఆత్మయందే ఆనందించేవాడు, ఆత్మయందే రమించేవాడు, ఆత్మజ్ఞానంతోనే అన్ని విధాల ఆనందాన్ని పొందగలిగేవాడికి ఈ సమాజంలో వేరే కార్యక్రమం అనేది లేదు అన్నారు. అటువంటి వారు కూడా ఈవేళ మనకి దర్శనం ఇవ్వడం కోసం, మనకి సైతం ఆ సంపూర్ణ ఆనందాన్ని కలిగించడం కోసం వారు వేదిక మీదకు వస్తూ ఉన్నారు. సంపూర్ణమైన ఆనందభరిత హృదయంతో వారికి స్వాగతం పలుకుతున్నాం. ఆ నిరాడంబర తేజోమూర్తిని దర్శించినప్పుడైనా మనలో ఉండే ఆడంబరమైన మాటలు, వేషాలు తగ్గాలి. అనంతరం శ్రీ బ్రహ్మచారి శివస్వామి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. శైవ సంప్రదాయాన్ని ప్రచారం చేయడానికి శైవ క్షేత్రాన్ని స్థాపించి ధర్మ పరిరక్షణకు తనదైనటువంటి మార్గంలో, శివుడు ప్రదర్శించినటువంటి మార్గంలో, కైలాసోన్ముఖమైనటువంటి మార్గంలో కృషి చేస్తున్నటువంటి యువస్వామి శ్రీ బ్రహ్మచారి శివస్వామి. ఇంత దర్శనీయమైనటువంటి స్థలం కాశీ కానీ, ప్రయాగ కానీ, శ్రీరంగం కానీ, చివరికి వైకుంఠం కానీ ఈవేళ మన సభ ముందు కంటే ఒక్కసారి ఇంకా వైకుంఠవాసుల కంటే, కైలాసవాసుల కంటే మనమే అదృష్టవంతులం. వారు ఒక్కరినో ఇద్దరినో చూడగలుగుతారు. మనం 11 మంది దేవతా స్వరూపాలని ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. మనం ఆ స్వామీజీలందరికీ, పీఠాధిపతులందరికీ, పరమహంస పరివ్రాజకాచార్యులందరికీ మా రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున పాదాభివందన పూర్వకమైనటువంటి స్వాగతాన్ని పలుకుతూ, ఇక ఈ సభలో పాల్గొనవలసినటువంటి ప్రముఖులు, పెద్దలు, ఆధ్యాత్మిక రంగంలో పేరు ప్రఖ్యాతులు గడించిన వారు, సేవ కారణంగా పేరు ప్రఖ్యాతులు గడించిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆధ్యాత్మిక భావజాలంతో ప్రజల్లో ఏ రంగంలో పనిచేస్తూ ఉన్నా ఆ రంగాన్ని ఆధ్యాత్మిక భావ పునీతం చేస్తున్నటువంటి మహానుభావులు ఉన్నారు. వారిని కూడా వేదిక మీదకి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందులో ముఖ్యులు శ్రీ జస్టిస్ నరసింహారెడ్డి గారు. వారి గురువులు ఈశ్వరయ్య గారు వస్తే కానీ వారు వచ్చేటట్టుగా లేదు. కానీ గురు శిష్యులు ఇద్దరిని ఏకంగా రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మాకు గురు శిష్యులు ఇద్దరిని, రామకృష్ణ పరమహంసని, వివేకానందులను చూసినంత ఆనందంగా ఉంది. వీరు గురుభక్తికి, వారి శిష్య ప్రేమకి రెండింటికి ఆనందిస్తూ జస్టిస్ ఈశ్వరయ్య గారికి, శ్రీ నరసింహారెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఋషులు చక్రవర్తులు పరిపాలించిన దేశం, త్యాగమూర్తులు పరిపాలించిన దేశం. ఇవాళ అవినీతితో ఉండడం భావనీయం కాదు, ఆలోచనీయమైన విషయం ఇది. అందుకని న్యాయమూర్తులు ఒక్కరే దీన్ని కాపాడుతూ ఉన్నారు. అటువంటి ఉత్తేజాన్ని మనమంతా వారికి కలిగిద్దాం. అలాగే ఈ సభకి ముఖ్య అతిథులుగా శివానందమూర్తి గారు, సదానంద కీర్తి, ఆనందధామానికి అధిపతి, భీమిలి తీరం, సముద్ర తీరం, ఎంత
నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుందో, మహాకవులని పండితులని ఎంతమంది నా తీరం ఆకర్షించిందో మా శివానందమూర్తి గారు కవులని, పండితులని, వ్యాఖ్యాతలని, వేత్తలని, అవధానని అక్కడికి రప్పించి పరమ నిడారంబరమూర్తిగా కేవలం ఒక వైదిక బ్రాహ్మణ వేషంలో ఉంటూ ఎటువంటి ఆర్భాటాలు అట్టహాసాలు లేకుండా లక్షల కోట్లు రూపాయల ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్న ప్రచారాభిలాష కాకుండా ప్రధానంగా ధర్మాభిలాష మాత్రమే కలిగినటువంటి శివస్వరూపులు సాక్షాత్ శివమూర్తి శ్రీ సద్గురు శివానందమూర్తి గారికి ఈ సభ సాదరంగా, సప్రశ్రయంగా, సవినయంగా, సభక్తికంగా, పాదాభివందన పూర్వకంగా శిష్య పరమాణువులుగా మేమంతా స్వాగతం పలుకుతూ ఉన్నాం. వారు కేవలం ఆధ్యాత్మికమైనటువంటి భావజాలాన్ని వ్యాప్తి చేయడమే కాదు, దాని ప్రత్యేకత ఎటువంటిదో మొన్న వారు శ్రీరామనవమి పురస్కారాల సభ నిర్వహించినప్పుడు చూసాం. ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కైలాసంలో ఉండే ప్రమథగణంలోంచి దిగాడా, వైకుంఠంలో ఉండే విశ్వక్సేన భటుల్లో ఉన్నాడా అన్నంతగా కార్యక్రమం రక్తి గట్టింది. అటువంటి కార్యకర్తలుగా శిష్యులని, భక్తులని తీర్చిదిద్దుతున్నటువంటి మహానుభావులు, ముఖ్యంగా ఐ ఫోకస్ అనేటువంటి యువసేన ద్వారా ఎంతో సేవ చేయిస్తున్న మహానుభావులు సద్గురు శివానందమూర్తి గారు. ఇప్పుడు అసలైన వ్యక్తికి స్వాగతం. ఇంతటి సమ్మేళనం, ఏకాదశ ఆధ్యాత్మిక పీఠాలని ఒక్కచోట చూడగలుగుతున్నామంటే శివానందమూర్తి గారి వంటి మహానుభావులని, దైవస్వరూపులని, న్యాయమూర్తులని, ఇంతమందిని హిందూ ధర్మానికి ప్రతినిధుల్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నామంటే, ఇంత గొప్ప వేదిక మీద, ఎంతోమంది చోటు లేదని తిరిగి వెళ్ళిపోయినటువంటి వేదిక మీద ఇంతమంది సమక్షంలో ఎక్కడా జన సందోహం తప్పితే మరొక మాట వినపడే అవకాశం కూడా లేదు. ఇసుక రాలకుండా అంటారు, సరిగ్గా ఇక్కడ ఇసుక రాలేటువంటి అవకాశం లేదు. కానీ రాలితే ఒక్క రేణువు కూడా కింద పడదు, అనుమానం లేదు, మొత్తం అన్నీ పైనే ఉంటాయి. ఇక్కడ రాలేదు ఇసుక కాదు, దేవలోకం నుంచి పుష్పవర్షం కురుస్తుంది ఖచ్చితంగా. అటువంటి సభా వేదిక ఇది. ఇంతటి సభా వేదికని మనకు అందించినటువంటి త్యాగమూర్తులు భక్తి టీవీ యాజమాన్యం మాకందరికీ అత్యంత ఆత్మీయులు. మేమేదో యజమానిలా కాకుండా ఎప్పుడూ మా పెద్దన్నగారిలా భావిస్తూ ఉంటాం. అటువంటి శ్రీ నరేన్ చౌదరి దంపతులని, మా నరేన్ చౌదరి గారిని, మా రమాదేవి గారిని అత్యంత ఆత్మీయంగా, సాదరంగా ఈ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామా. మీరు రావాలి, పార్వతీ పరమేశ్వరుల్లా మీ జంట ఇక్కడ కూర్చొని ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ జంట కలిగి పుట్టినటువంటి ఆలోచన ఈవేళ హిందూ ధర్మానికి ఒక ఉత్తేజాన్ని కలిగిస్తోంది, ఒక ప్రోత్సాహాన్ని ఇస్తోంది. ఇవాళ దేశమంతా మాకు భక్తి టీవీ ఉంది, మాకు భక్తి టీవీ ఉంది, మాకు కాలక్షేపానికి ఏమీ లోటు లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి ధారావాహికలు 7:30కి, 8:30కి, 9:30కి చూసి బాధపడుతూ మేము పడుకునే పీడకలలో కనక్కర్లేదు. హాయిగా ఆనందంగా రామాయణాన్ని, భారతాన్ని కొన్ని వందల వేల భాగాలు ధారావాహికలుగా మేము వినగలం అనేటువంటి ధైర్యాన్ని యావత్ ఆంధ్ర జాతికి కలిగించినటువంటి దంపతులని మనం వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. మా రమాదేవి గారిని, నరేన్ చౌదరి గారిని. వారు స్వాములందరికీ కూడా సభక్తికంగా నమస్కారం చేస్తూ పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నారు. అనంతరం సభ సాగుతుంది. ఈవేళ నిజంగా ఒక వైకుంఠంలా, ఒక కైలాసంలా, ఒక బ్రహ్మలోకంలా ప్రకాశిస్తున్నటువంటి ఈ సభలో చిట్ట చివర అత్యద్భుతంగా ప్రకాశించవలసినటువంటి పాండిత్య జ్యోతి, సంస్కృతంలో మహామహోపాధ్యాయులు. రామాయణం అంటే పుల్లెల రామచంద్రుడు గారి, ఆ తల్లికి ఎందుకు ఆలోచన కలిగి రామచంద్రుడు అని పేరు పెట్టిందో కానీ ఆయన సంస్కృతంలో తన పేరు రాసిన రామచంద్రుడు అని విసర్గలతో సహా రాస్తారు. తెలుగు ప్రత్యయమైన డూమువులు కూడా మర్చిపోనటువంటి సంస్కృత పండితులు పుల్లెల రామచంద్రుడు గారు ఈవేళ రామాయణానికే కాదు భారతీయ సాహిత్యానికి, సంస్కృత సాహిత్యానికి ఒక ప్రతీకగా ప్రకాశిస్తూ ఉన్న అస్మద్ గురువర్యులు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారిని సభక్తికంగా, సవినయంగా, శిష్య పరమాణువుగా పాదాభివందన పూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఒక సరస్వతీదేవి, ఒక బ్రహ్మదేవుడు, ఒక కాళిదాసు, ఒక భారవి, ఒక మాధుడు, ఇటువంటి మహాకవులందరూ ఈవేళ వేదిక మీదకి వస్తున్నంత ఆనందంగా ఉంది నాకు. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు వస్తున్నారంటే భారతీయ సాహిత్యం, సంస్కృత సాహిత్యం సజీవం, ఎప్పటికీ కూడా అశేష జనాన్ని విశేషంగా ఆనందింపజేస్తూనే ఉంటుంది. దానికి సంస్కృతానికి, సంస్కృతికి వెనుక అడుగు అనేటువంటిది ఉండదోను నిరూపిస్తున్న మహానుభావులు ఇంతటి వయస్సులో, ఈ వయస్సులో కూడా ఇంకా గ్రంథరచన చేస్తూ శిష్యుల్ని ప్రోత్సహిస్తూ, ఇంటికి వచ్చిన వారు ఎవరైనా ఎంతసేపు మాట్లాడినా ఓపికగా వింటూ వారి సందేహాలన్నీ తీరుస్తూ సంస్కృతి పట్ల, సంస్కృతి పట్ల ప్రేమ కలిగిస్తున్నటువంటి మహానుభావులు పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇటువంటి అపూర్వమైనటువంటి సమ్మేళనం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమవుతుంది.
అనంతరం వేదస్వస్తి జరుగుతుంది. పరమాత్మ స్వరూపమైనటువంటి జ్యోతి, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జ్యోతి ప్రజ్వలింపజేయడంతో సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. జ్యోతి ప్రజ్వలనని కేవలం సాంకేతికంగా తీసుకోవలసిన విషయం కాదది. ఈవేళ మనం ప్రధానంగా నేర్చుకోవాలి. మనలో చాలామంది ఈవేళ హిందూ ధర్మం అనగానే వేల 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 సంఖ్యలో పరిగెత్తుకొచ్చేసాం. కానీ మనం ఎవరైనా పుట్టినరోజు నాడు దీపం వెలిగిస్తున్నామా, దీపం ఆర్పుతున్నామా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. జ్యోతి ప్రజ్వలన ద్వారా గ్రహించవలసిన మాట అది. ఇక ఈ జ్యోతి ప్రజ్వలన చూసిన వాళ్ళు ఎవరూ పుట్టినరోజు నాడు కేకులు కొయ్యడం కానీ దీపాలు ఆర్పడం కానీ చేయొద్దు. దీపాలు ఆర్పడం హిందూ సంప్రదాయం కాదు, దీపం వెలిగించడమే భారతీయ సంప్రదాయం. అది ఈ జ్యోతి ప్రజ్వలన ద్వారా మనం నేర్చుకోవాలి. కేకులు కోసి ఆంగ్లమున కేకలు వేయగనేలా. ఆ కేకు కోసేటప్పుడు కూడా ఇంగ్లీషు మాట. పోనీ మన మినపరొట్టు కోయచ్చు, మైసూరు పాకం కోయచ్చు, భారతీయ పిండి వంటలు 100 రకాలు ఉన్నాయి, ఏదైనా కోయచ్చు. దానికి కూడా విదేశీయుడి పదార్థమే మనకు కావాలి. ఆ పైన అది సరిపోకపోని ఏమైనా తెలుగులో ఏమైనా జన్మదిన శుభాకాంక్షలు అంటామా, ఓ పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టిద్దామా అంటే లేదు, హ్యాపీ బర్త్డే టు యూ అని ఇంగ్లీషులో మాట్లాడడం. ఈ దుస్సంప్రదాయాన్ని పోగొట్టడం కోసమే భారతీయులమైన అన్ని సభల్లో జ్యోతి ప్రజ్వలనం చేస్తాం. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనౌ పాకము గోసి ముక్కలను పంచగలేరుకో. కేకులు గోసి ఆంగ్లమున కేకలు వేయగనేల, తీయనౌ పాకము గోసి ముక్కలను పంచగలేరుకో. దీపమార్పుని శోకములేల జన్మదిన శోభన వేళలా. దీపమార్పు ఈ శోకములేల జన్మదిన శోభన వేళలా. జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే, జ్ఞానదీపమై చీకటి పారద్రోలుటయే, జీవిత సారవటం శృంగరే. అటువంటి జ్ఞాన జ్యోతిని ఇక్కడ ప్రజ్వలింపజేస్తూ ఉన్నాం. ఇది ఆదర్శంగా తీసుకుని ఇక్కడికి వచ్చినటువంటి వేల సంఖ్యలో ఉన్నటువంటి భారతీయులే కాదు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి భక్తి టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇక నుంచి మీ అమ్మాయిల పుట్టినరోజులకి కేకు కాకుండా మధురమైన పదార్థం మైసూరు పాక్ కోయించండి. మైసూరు మన దేశంలో ఉంది, కేకు మన దేశానికి కాదు. మన అనారోగ్యాలకు కూడా ప్రధాన కారణం అదే. మన అనారోగ్యాలకి 2 ప్రధాన కారణాలు, ఒకటి తిళ్ళు, 2 ఒత్తిళ్ళు. ఈ 2 లేకుండా ఉంటే హాయిగా ఉంటాం. తిళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి, ఒత్తిళ్ళు లేకుండా చూసుకోవాలి. కేకు పెడితే ఒత్తిడి వస్తుంది, తిండి కూడా బాగుంటుంది. మినపరొట్టి పెడితే ఆనందంగా ఉంటుంది అందరికీ. నేను చేసే మీకు చెబుతున్నాను, అనుమానం వెళ్ళా. అలాగే మనం మార్చుకోవాలి. అలాగే ఆ సందర్భంలో తల్లికి, తండ్రికి, గురువుకి నమస్కారం చేసి ఒక ఆశీర్వచనం పొందే ప్రయత్నం చేయాలి. ఇక నుంచి మీ ఇళ్లలో పెద్దవాళ్ళు కూడా 40 ఏళ్ళు వయస్సు వస్తే 40 జ్యోతులు వెలిగించండి. అఖండ జ్యోతి భారతీయ సంస్కృతి అని వెలిగింపజేయండి. అంతేగాని పొరపాటును కూడా దీపం ఆర్పడానికి అంగీకరించవద్దు. అటువంటి మంచి సంప్రదాయానికి మనం నాంది పలుకుతూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం. ప్రియా ఇవ హి దేవా ఆత్మన్నాత్మన్నిత్యామంత్రయత. తస్మై సప్తమగోహోతః ప్రత్యశృణోత్. స సప్తహోతో భవతు. సప్తహోతో హవైనామైషః. తం వా ఏతగు సప్తహోతం సంతం. సప్తహోతే త్యాజత్సతే పరోక్షేణ. పరోక్ష ప్రియా ఇవ హి దేవా. ఆహ్వానించగలిగినటువంటి పుణ్యమూర్తులను, తీర్థప్రవాహ సముపేతులైన వ్యక్తులను మనం ఆహ్వానించుకుంటూ ఉన్నాం. వారి అనుగ్రహ భాషణం కోసం మీరంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ముందుగా పుష్పగిరి పీఠాధీశ్వరులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామిని వారి అనుగ్రహ భాషణం అతి సంక్షిప్తంగా, కేవలం వారి దర్శనం మాత్రమే సభని పునీతం చేయగలదు, మాట్లాడవలసిన అవసరం లేదు నిజానికి. కానీ వారి మాటలు కూడా మనకు అనుగ్రహిస్తున్నారంటే వారి విలువైన సమయాలలో 2 నిమిషాలు మనకు కేటాయిస్తున్నారు. అంత మాత్రం అనుగ్రహించినందుకు వారికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతూ పుష్పగిరి పీఠాధీశ్వరుని క్లుప్తంగా తమ సందేశాన్ని, అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈనాడు ఇక్కడ
అద్భుతమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో శుభస్కరం, శుభదాయకం. దీనివల్ల మన ఆంధ్ర రాష్ట్రం ఎంతగానో ఆనందిస్తుంది, హర్షిస్తుంది. మనం ఇంతసేపు హిందువులని, హిందూ ధర్మమని మనల్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మన దేశం ఏం దేశం? హిందూ దేశమా? ఈ విషయాన్ని పరితర్కించుకుంటే మన శాస్త్రం, మన సంప్రదాయం, మన యొక్క ప్రాచీనమైనటువంటి పురాణాలు ఏం చెప్పాయంటే, మీరు హిందువులు గారు, హిందువులని మీరు అనుకోవటం అది మీ పొరపాటు, మీరు భారతీయులు. ఇది భారతదేశం. ఈ భారతదేశంలో ఉన్న సంస్కృతి భారతీయ సంస్కృతి. పురాణం అత్రాపి భారతం శ్రేష్టం జంబూద్వీపే మహాముని యతో హి కర్మభూరేష యతోన్య భోగభూమయ. భారతం అత్యంత శ్రేష్టమైందని, ఇతరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నవన్నీ భోగభూములని, ఇది కర్మభూమి. కర్మల ఆచరించి కర్మల ద్వారా తన్ను తాను సంస్కరించుకోవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితిని, ఉన్నతమైనటువంటి లోకాలని చేరుకోవచ్చు. దానికి అనుకూలంగా మనకు అనేక విధాలుగా దారులు చూపించింది మన యొక్క సంప్రదాయం. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేస్తే దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీ యత్ర సంతతి. ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాన సముద్రం, ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇక్కడ ఉన్నటువంటి సంతతి అంటే ప్రజలు, జనులు, వీళ్ళు భారతీయులు. అందువల్ల మనం భారతీయులమే కానీ మనం హిందువులం కాదు. అటువంటి భావన, దృష్టి మనలో రావాలి. మనం భారతీయులం అనేటువంటి ప్రజ్ఞ మనలో కలగాలి. భారతీయమైనటువంటి సంస్కృతి సంప్రదాయాల్ని మనం మరచిపోకుండా నిరంతరం పాటిస్తూ రావాలి. ఆ విధంగా పాటిస్తూ వస్తే మన జీవితం ధన్యం. భారతీయ సంస్కృతి అంటే పవిత్రమైనటువంటి వైదికమైనటువంటి కర్మ, భక్తి, ఆ తర్వాత జ్ఞానం. మన యొక్క సంస్కృతి ఇదే. ఈ సంస్కృతిలో మనం పయనిస్తూ వచ్చామంటే మనం చివరికి మనం చేరబోయేది అఖండమైనటువంటి ఆ పరమాత్మ యొక్క సన్నిధి. ఆ సన్నిధిలో చేరితే నస పునరావర్తతే. భారతదేశంలో పుట్టినవాడు భారతీయుడై అలాంటి కర్మ, భక్తి, జ్ఞానములు కలవాడై వాడు మెల్లిగా ఆ పరమపదాన్ని చేరుకోవాలి. దానికి దారిని చూపించేటువంటి సంప్రదాయమే మన సంప్రదాయం. ఆ సంప్రదాయంలో ఉన్నందుకు మనం ఆనందపడాలి, హర్షించాలి. ఆ ప్రకారంగా అందరూ కూడా భారతీయులంగా పుట్టాం, భారతదేశంలో పుట్టాం, మేము భారతీయులం అనుకుంటూ హాయిగా ఆనందంగా మీ జీవితాల యొక్క ఆ స్థితిని చూచి ఆనందించండి. శుభం భవతు. భారతీయులుగా ఉందాం, భారతీయ సంస్కృతిని ఆచరిద్దామని అమృతప్రాయమైన సందేశాన్ని మనకు అందించిన పుష్పగిరి పీఠాధిపతి శ్రీ విద్యా నృసింహ భారతి స్వామికి కృతజ్ఞతాపూర్వక వందనాలు సమర్పించుకుంటూ